ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తితో ఉన్నారు. అందులో ప్రధానంగా ఒకటి దానం నాగేందరు, 2 గూడెం మైపాల్ రెడ్డి, 3 బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, 4 పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ బ్యాచ్ మొత్తం 10 మంది ఏవైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలు మొత్తం బాగా సంతృప్తి ఉన్నారు. ఎందుకంటే దానంకి ఆల్రెడీ హైడ్రా అనేది పెద్ద తలకాయ నొప్పి లెక్క మారిపోయింది. దానంకి ఏవైతే హామీ ఇచ్చిర్రో, ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ దేనికోసం అయితే మాట్లాడి దేనికోసం చేసిండో అంత బిస్కెట్ అయిపోయింది, వ్యవహారం మారిపోయింది. సో అలా అసదుద్దీన్ ఓవైసీ. సో ఇప్పుడు గూడెం మైపాల్కి అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్కి పడతలేదు. అక్కడ ఒకటే వరలో 2 కత్తులు వదగలేకపోతా ఉన్నాయి. సేమ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కూడా సరితా తిరుపతయ్య ప్లస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి ఇద్దరికి పొసగడం లేదు. సో అక్కడ కూడా లొల్లి నడుస్తుంది. నిన్న మొన్న కూడా పంచాయతీ అయింది 2 రోజుల క్రితం కూడా. సో ఇక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. మింగలేక కక్కలేక ఎందుకంటే వస్తారా ఈ పార్టీలకి, ఏం పని అయితే లేదని చెప్పేసి ఆయన బాధపడతా ఉన్నాడు. ఇట్లా వీళ్ళందరూ కూడా పార్టీ మారేటువంటి అవకాశం ఉంది 100%. మళ్ళా వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనుక అంటే మళ్ళీ వెంటనే వీళ్ళు రావడానికి రెడీగా ఉన్నారు. కానీ కేసీఆర్ వీళ్ళ పట్ల అస్సలు ఆసక్తిగా లేడు. అంటే మళ్ళీ వీళ్ళు వస్తున్నా కానీ తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా లేడు. పోయినోనే ఎట్టి పరిస్థితులు తీసుకోవద్దు అనేటువంటి దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఏదో కొంత ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా వెళ్ళిపోయినటువంటి వాళ్ళ విషయంలో ఏమైనా ఆలోచిస్తుండొచ్చు. కానీ వీళ్ళు తిరిగి వస్తా అంటే మాత్రం తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సుముఖంగా ఉన్నట్లేదు. ఎందుకంటే దానం నాగేందర్ పార్టీ మారి వెళ్ళిపోయింది. కానీ దానం నాగేందర్ వెనకాల ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఆ గులాబీ జెండా వదిలిపెట్టేసి పోలేదు. ఇవాళ మళ్ళా ఎన్నికలు జరిగితే ఇదే ఖైరతాబాద్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాంటప్పుడు దానం ఉంటే ఏంది, లేకపోతే ఏంది? ఇక్కడ నుంచే ఒక నాయకుడిని ఆ ఎమ్మెల్యేగా పోటీలో నిలబెడితే 100% మళ్ళీ గెలిచేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. సేమ్ ఇక్కడ కూడా బాన్స్వాడలో కూడా అంతే, ఇక్కడ గద్వాల్లో కూడా అంతే. గద్వాల్లో కృష్ణమోహన్ రెడ్డికి మంచి పేరే ఉన్నది, బట్ కానీ ఆయన చాలా పొరపాటు చేసిన ఫీల్ అవుతా ఉన్నాడు. సో ఆయన అందులో ఉండలేడు. 100% ఆయన మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈయన వస్తాడు తీసుకుంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఈయన ఎలాంటి కాంట్రవర్సీస్ చేయలేదు పోయేటప్పుడు కూడా. ఎందుకంటే నా నియోజకవర్గం అనేటువంటి కోణంలో మాత్రమే పోయిండు కాబట్టి మేబీ ఈయన వస్తాను తీసుకుంటుండొచ్చు. కానీ ఇట్లా చాలామందిని గూడెం మైపాల్ని కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళని కానీ చాలామందిని మళ్ళీ రిటర్న్ వస్తాడు తీసుకోవడానికి వాళ్ళు ఆసక్తిగా ఉన్నట్టుగా కనపడతలేదు.